కొన్ని క్రెడిట్ కార్డులు ఏంటంటే ఈ ఏదైనా మోసపూరిత లావాదేవీలు జరిగినప్పుడు ఈ కార్డు జారీ చేసినటువంటి కొన్ని విషయాల్ని అవి పట్టించుకుంటుంది అన్నట్టు. అప్పుడు మనం స్వచ్ఛందంగా కార్డుని మనం ఫ్రెండ్‌కి ఎవరికైనా ఇచ్చారని గనుక తెలిస్తే అది క్లెయిమ్ తిరస్కరించొచ్చు. ఆ కార్డు ఏదైతే చట్టవిరుద్ధ కార్యకలాపాలకు గనక దుర్వినియోగం చేస్తే మనం గూడా అనుకోకుండా ఆ చిక్కుల్లో గూడా పడే అవకాశాలు గూడా ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఏదైనా జరిగిందనుకో చట్టవిరుద్ధ కార్యకలాపాలతో అంటే మనం గాదు. మన ఫ్రెండ్ కార్డ్ తీసుకుపోయి ఏదైనా చేసినప్పుడు అది మన కిందకే వస్తుంది. అట్లా చేయకూడదు. ఇకపోతే ఇంక నెక్స్ట్ ఏంటిది? ఫ్రెండ్‌షిప్ దెబ్బతింటది. ఎలా? ఇప్పుడు ఈ ఆర్థిక లావాదేవీలు ఏవైతే జరుగుతున్నాయో స్నేహితుల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. మన క్రెడిట్ కార్డ్ మీ ఫ్రెండ్‌కిచ్చారు. ఆయన బిల్లు కట్టలేదు. లేకపోతే బకాయిలు చెల్లించడం లేదు. లేదు లేట్ అయింది. ఈ లోపల మీకు జరిమానా పడతది, పెనాల్టీ పడతది, వడ్డీలు పడతాయి, ఇవన్నీ అయితాయి. అప్పుడేమైతుంది? ఈ లాంగ్ రన్‌లో ఆ ఫ్రెండ్‌షిప్ అనేది దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. జరిగినియి, జరగబోతాయి. జరిగాయి గూడా అవే. ఫ్రెండ్‌షిప్‌లు మొత్తం ఫైనాన్షియల్ మార్కెట్‌లోనే ఫ్రెండ్‌షిప్స్ అన్నీ చెడిపోయేది గూడా అదే. అందుకని ఎవరైతే క్రెడిట్ కార్డ్ ఉందో అతిగా ఫ్రెండ్‌షిప్‌లో ఉన్నా గానీ ఏదైనా ఉంటే ఏం చేయాలి ఇక మరి? ఫ్రెండే వాడు చిన్నప్పటి నుంచి కలిసుండు. వానికి అవసరం ఉంది. క్రెడిట్ కార్డ్ ఇస్తే ఇట్లా జరుగుతుందని తెలుసు. కానీ ఏం చేయాలప్పుడు? ఏం చేయాలంటే మనమే ముందే ఆలోచించుకొని సురక్షితమైన ప్రత్యామ్నాయ మార్గాలు ఎతకాలి. ఎలా? సపోజ్ వాడికి ఏదైనా ఉంది అనుకో, మీరే చేసుకొని ఎంతో కొంత అడ్జస్ట్ చేసి ఇచ్చేదానికి ప్రయత్నం చేయాలి కార్డ్ ఇవ్వకుండా.